15 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా పెన్షన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు, పంచాయతీ భవనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయన్నారు. ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి సమీక్షించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు చనిపోయిన వారి భార్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే పింఛన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీఓలు పర్యవేక్షించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండల పరిషత్తు సమావేశాలు 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. సర్పంచులు, గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. రాష్ట్రంలోని తారు రోడ్లు లేని ఊరు ఉండకూడదని సీఎం తేల్చి చెప్పారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని, అలాగే ఊరిలో పంచాయతీ కార్యాలయం నిర్మించాలని సీఎం ఆదేశించారు. పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బి, సిలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. పారిశుద్ధ్య పనులు, ఇతర అంశాలకు పూర్తిస్థాయిలో కార్యదర్శులు బాధ్యత వహించేలా చూడాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుద్ధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఎల్నినో వేళ తాగునీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ వాటర్ బోర్డు, ఇరిగేషన్ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామీణ తాగునీటి పథకాల పరిధిలో పనిచేసే వారికి ఖచ్చితంగా 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. స్థానిక వనరుల ఆధారంగానే తాగునీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో ఆకట్టుకునే డిజైన్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్ల రూపకల్పనకు నిఫ్ట్ విద్యార్థులను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున నాణ్యత, రంగుల విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు.